ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. బిగ్ బాస్ సీజన్ 8 రంగం సిద్ధమైంది. స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ముగియగానే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. అంటే ఆగస్ట్ 24, 25 ఎపిసోడ్లతో ఈ ప్రోగ్రాం ముగినుండగా ఆ తర్వాత వారం సెప్టెంబర్ 1 నుంచి ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ గేమ్ షోలో కనిపించే వాళ్ళనే చాలా మంది సీజన్ 8 కంటెస్టెంట్స్ గా కాబోతున్నారు. రీతు చౌదరి, యాదమ్మ రాజులు రావడం ఖాయంగా కనిపిస్తుండగా సీరియల్ బామలంతా క్యూ కట్టే అవకాశాలున్నాయి. ఆల్రెడీ బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళకి మరో ఛాన్స్ లేకపోవడంతో వాళ్ళని మినహాయిస్తే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో నుంచి ఓ 5-6 కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే వేణుస్వామి, బర్రెలక్క, కుమారి ఆంటీ, ఏక్నాథ్ హారిక జోడి, యూట్యూబర్ నిఖిల్, సుప్రీత, సంచిత్ బబ్లు, వర్షిని, విష్ణుప్రియ, వింధ్యా విశాఖల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే విష్ణుప్రియ, వింధ్యా విశాఖలు బిగ్ బాస్ కి వెళ్లే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేశారు. వీళ్ళే కాదు, చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే కాల్ కట్ చేసి పారేస్తున్నారట. మొన్న ఓ సెలబ్రిటీని ఏమంటే బిగ్ బాస్ కి వెళ్తున్నారంటే కదా, నిజమేనా అని మాట కలిపితే ఊరుకోండి, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా బిగ్ బాస్ కి వెళ్తాడా అనేసాడంట. అదేంటండి బాబు అంత పెద్ద మాట అనేశారు అంటే, అవునండి నేను నా భార్య పిల్లలతో హ్యాపీగా బతకాలనుకుంటున్నాను, ప్రతి సీజన్ కి రమ్మని పిలుస్తున్నారు, కానీ నా కాపురాన్ని కూల్చుకోవడానికి ఇష్టం లేక, మా అమ్మని నాన్నని భార్య పిల్లల్ని అక్క చెల్లెల్ని బూతులు తిట్టించుకోవడం ఇష్టం లేక, అన్నిటికీ మించి పేరుకి మాత్రమే రియాలిటీ షో అయిన దాంట్లో ఫేక్ డ్రామాలు ఆడడం నాకు చేత కాదు. నేను వెళ్ళలేను, వెళ్ళినా 2 వారాల కంటే ఎక్కువ ఉండలేను. అక్కడ ఉండాలంటే గత సీజన్ లో టైటిల్ కొట్టిన వాళ్ళ మాదిరిగా డ్రామాలు ఆడాలి అంటూ చెప్పుకొచ్చారు. గత సీజన్ చూసిన తర్వాత బిగ్ బాస్ షోకి కాస్తో కూస్తూ ఉన్న క్రెడిబిలిటీ మొత్తం దొబ్బేసింది. అన్న నేను రైతు బిడ్డనన్నా అంటూ జనాల్ని పచ్చి మోసం చేసి గెలిచిన తర్వాత ప్లేట్ తిప్పేసిన వాళ్ళ ఫేక్ ముచ్చట్లను చూసి, వాళ్లపై వస్తున్న కామెంట్లను చూసి, వాళ్ళని అసహించుకున్న తీరును చూసి బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీలు భయపడి చచ్చేంత పరిస్థితి వచ్చేసింది. దాంతో ఒక ఫస్ట్ సీజన్ మినహాయిస్తే మిగిలిన సీజన్ లో సెలబ్రిటీ రియాలిటీ షో కాస్త యూట్యూబ్ సీరియల్ బ్యాచ్ డ్రామా షోగా మారింది. క్రమంగా సెలబ్రిటీలంతా సైడ్ కి వెళ్లి కేవలం యూట్యూబర్లు, సీరియల్ ఆర్టిస్టులు, బూత్ యాంకర్లను షోకి తీసుకొచ్చి మమా అనిపించేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ప్రతి సీజన్ కి ఎవరినైనా బొజ్జగించో, బ్రతిమిలాడో, రెమ్యునేషన్ కి ఎక్కువ చూపించో కంటెస్టెంట్ గా తీసుకొచ్చేస్తున్నారు. గెలిచిన తర్వాత పరిణామాలు, పర్సనల్ అటాక్లు, రైతు పేరుతో చేసిన నమ్మక ద్రోహాలను చూసిన తర్వాత బిగ్ బాస్ అంటే అదేదో నమ్మించి మోసం చేసే ఆట. దాంట్లో కన్నింగాళ్ళు తప్ప సాధారణంగా జనాలైతే ఆడలేరని అర్థమైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే ఓ 4 రాళ్లు వెనకేసుకుందాం అని రెమ్యునేషన్ కోసం బిగ్ బాస్ కి వచ్చేవారే కానీ ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఉన్న పేరు పోవడం ఖాయం కావడంతో బిగ్ బాస్ నుంచి ఫోన్ వస్తే చాలు వెంటనే ఫోన్ కట్ చేస్తున్నారంట సెలబ్రిటీలు.